అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. అయితే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు, అన్యాయాలని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడంలో భాగంగా తాము గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామని చెప్పారు. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ కళ్యాణ్ ఉన్నారు. మేడం, చెప్పండి, ఈరోజు సభలో అంటే మీరు ఏం చేయబోతున్నారు? యాక్చువల్గా అండి, రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అసలు లా అండ్ ఆర్డర్ ఫుల్గా కంట్రోల్ తప్పింది. రోజుకొక హత్య జరుగుతూ ఉంది, రోజుకొక అత్యాచారం జరుగుతూ ఉంది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద భౌతిక దాడులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, మా పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అందుకని నిరసన తెలియజేస్తూ ఉన్నాము. రాష్ట్రపతి పాలన కావాలి, ఇక్కడ శాంతి భద్రతలు ఈ రాష్ట్రంలో మళ్ళీ పూర్వంలా నెలకొనాలి, శాంతియుతంగా ప్రజలందరూ బ్రతికేటుగా, ప్రశాంతంగా బ్రతికేటుగా చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి రాష్ట్రపతి పాలన వస్తేనే అవన్నీ సాధ్యమవుతాయి. ఎందుకంటే ఇక్కడ రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతూ ఉంది. ఆ పార్టీ నాయకులే రెడ్ బుక్ పట్టుకొని తిరుగుతూ ఉండి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేయమని, ఎన్ని కేసులు ఉంటే మీకు అంత విలువిస్తాను అని చెప్తూ ఉంటే ఇంకా వాళ్ళ కార్యకర్తలు ఏ విధంగా ప్రవర్తిస్తారు చెప్పండి. అలాగే తీసుకుంటే అసలు ఈ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక అరాచక ఆంధ్రప్రదేశ్గా ఈరోజు మారిపోయింది. అలాగే 36 హత్యలు, అంటే ఈ పార్టీ అధికారం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా హత్యలు, అత్యాచారాలు జరుగుతూ ఉన్న పరిస్థితి. 36 హత్యలు జరిగాయి. ఏకం మా జగన్మోహన్ రెడ్డి గారి మీదే అక్రమ కేసులు పెట్టడం మనం చూసాం. అలాగే మా ఎంపీ మిథునన్న మీద అయితే అతని మీద దాడి చేశారు. అలాగే మాజీ ఎంపీ రెడ్డప్ప గారి మీద దాడి చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారంటే ఎంత నిరంకుశ పాలన జరుగుతూ ఉంది అర్థం చేసుకోవచ్చు. అసలు ప్రశ్నించే గొంతు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాంటి గొంతుని అణచివేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ అందుకని ప్రజల తరపున, ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నాయకత్వంలో మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాము. అందుకు ఈరోజు నిరసన తెలియజేసి ఈ శాంతి భద్రతలు నెలకొనేట్టుగా రాష్ట్రంలో చేయాలని కోరుతూ ఉన్నాము. అసలు హోమ్ మినిస్టర్ గారంటే అత్యంత బాధ్యత రాహిత్యంతో ప్రవర్తిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాము. అలాగే ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ సీఎం గారు ఇన్ని అత్యాచారాలు జరిగినా కనీసం ఆ ముచ్చిమరి ఘటనకైనా పాప చనిపోయి ఎక్కడికో డెడ్ బాడీ పంపేస్తే వెతికి పట్టుకోలేని పరిస్థితులు ఉన్నారు. వెళ్ళి పరామర్శ చేసి వాళ్ళకి భరోసా ఇచ్చే పరిస్థితి లేని కండిషన్ ఈ రాష్ట్రంలో ఉంది. అలాగే హోమ్ మినిస్టర్ గారు ఇక్కడ శాంతి భద్రతలు మళ్ళీ నెలకొనేట్టుగా చేయట్లేదు, ఈ అత్యాచారాలు ఆపడం మానేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ మా జగనన్నని చులకం చేస్తూ ఎమ్మెల్యే అంటూ మాట్లాడుతున్నారు. నిజమే, అతను పులివెందుల ఎమ్మెల్యే అయినా ఒక ఎమ్మెల్యే ఒక పరామర్శకి వెళ్తే మొత్తం స్టేట్ గవర్నమెంట్ అంతా వణికిపోతూ ఇష్టం వచ్చిన కామెంట్స్ చేస్తూ ఉన్నారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది జగనన్న పవర్ ఏంటి అనేసి. ఖచ్చితంగా ఈ అత్యాచారాలు ఆగాలి, హత్యలు ఆగాలి, దాడులు ఆగాలి, ఈ రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొనాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు లా అండ్ ఆర్డర్ ఎంత కంట్రోల్లో ఉండేది, ఇలాంటివి ఎప్పుడైనా చూసామా? రాష్ట్ర ప్రజలు అయితే భయభ్రాంతులు గురవుతున్నారు. ఆ రషీద్ తాలూకా హత్య చూసి అయితే అసలు వణికిపోయారు ప్రజలు. ఇదేమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమా లేదా బీహార్ లాంటి రాష్ట్రమా అనేసి భయపడిపోయే పరిస్థితి. కాబట్టి ప్రశాంత వాతావరణం నెలకొనడానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ప్రజల పక్షాన పోరాడే పార్టీ. కాబట్టి ఈరోజు నిరసన తెలియజేసి రాష్ట్రపతి పాలన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంటే ఒకటే, టీడీపీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, వైసీపీ శవ రాజకీయాలకి బిగిన్ చేసింది. ఏదైతే వ్యక్తిగత కారణాలతో హత్య జరిగితే దాన్ని పొలిటికల్ కలరింగ్ ఇచ్చేసి వైసీపీ ఏదైతే శవ రాజకీయాలకి మొదలుపెట్టిందంటారు, మీరేమంటారు? ఇప్పుడు రషీద్ అనే వ్యక్తిని అంత దారుణంగా చంపేశారు. క్లియర్గా ఫోటోలో కనిపిస్తుంది, ఎమ్మెల్యే భారీ కేక్ కనిపిస్తూ కేక్ తినిపిస్తూ ఉన్న విషయము. మరి అలాంటప్పుడు అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే ఆ హంతకుడు అయితే మరి ఆ ఎమ్మెల్యేకి సస్పెండ్ చేయాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో కేక్ తినిపించుకుంటుందా ఆవిడ అనేసి సస్పెండ్ చేయాలి కదా. ఇక్కడ క్లియర్గా ఆ హతుడు తాలూకా తల్లిదండ్రులే చెప్పారు ఇది రాజకీయ హత్య అనేసి. ఎంత క్లియర్గా ఎవిడెన్సెస్ ఉన్నా కూడా వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉన్నారంటే వాళ్ళు తప్పించుకోవడానికి వాళ్ళ చేతకానితనం, శాంతి భద్రతలు కంట్రోల్ చేయడంలో విఫలమైపోయింది ప్రభుత్వం. కాబట్టి దాన్ని కవర్ చేసుకోవడానికి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో సరైన సమయంలో వాళ్ళు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారని తెలియజేస్తూ ఉన్నాను. వైసీపీ అధినేత అసెంబ్లీ నుంచి పారిపోవటంలో భాగంగానే అసెంబ్లీకి రాకుండా ఎగ్గొట్టడానికి భాగంగానే ఢిల్లీలో ధర్నాలు, ఆందోళన చెప్తున్నారు. ఏదైనా ఉంటే అసెంబ్లీలో చర్చించాలి, అసెంబ్లీకి రావాలని టీడీపీ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి, ఏమంటారు? టీడీపీ వాళ్ళు
వాళ్ళు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి ఏమైనా మాట్లాడతారు. కానీ మీ అందరూ చూస్తూ ఉన్నారు, ముందు నుంచి కూడా ప్రజల పక్షాన నిలిచే వ్యక్తి, ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షులు. అలాంటి వ్యక్తి ఎప్పుడు ప్రజా సంక్షేమం కోసం పాటుపడతారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 ఏళ్ళు కూడా ఏ రోజు పార్టీ చూడలేదు, కులం చూడలేదు, మతం చూడలేదు. ఈ రోజు తీసుకుంటే ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడమే కాకుండా పసుపు బిళ్ళ పట్టుకుని వస్తేనే పనులు అవుతాయి అని చెప్తూ అంత ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఎంత పక్షపాత ధోరణిలో ప్రజలను చూస్తూ ఉన్నారు. అంటే ఓటు అనేది ప్రజల తాలూకా ప్రజాస్వామ్యంలో ఒక హక్కు. ఆ హక్కును కూడా ప్రశ్నించే స్థాయికి ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు ఎంత నిరంకుశ ధోరణిలో వీళ్ళు పరిపాలిస్తూ ఉన్నారు అనేసి. అలాగే ప్రతి సందర్భంలో కూడా ఇప్పుడు అత్యాచారాలు అయితే ఆడపిల్లలకి రోజుకొక అత్యాచారము లేదా హత్య జరుగుతూ ఉంది. ఎందుకు వీళ్ళు ఆపలేకపోతూ ఉన్నారు? ఇన్ని హత్యలు జరుగుతున్నాయి, ఇన్ని భౌతిక దాడులు జరుగుతున్నాయి, ఈ ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతుంది? కాబట్టి అలాగే చూసాం, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, హోమ్ మినిస్టర్ గారు అంత యాక్టివ్గా లేరు అని. అందుకు ఆ తిట్టిన దాని నుంచి బయటపడడం కోసం, చంద్రబాబు నాయుడు గారిని కాకాకొట్టడం కోసం ఆవిడ ఫ్రస్ట్రేషన్కు లోనైపోయి ఇలాంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఏది నిజం ఏది అబద్ధం అనేసి. ఖచ్చితంగా తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెప్తారని తెలియజేస్తాను. సో ఇది పరిస్థితి. మొత్తం మీద చూసినట్లయితే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో వైసీపీ నాయకుల మీద హత్యలు, దాడులు పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అనేది పూర్తి స్థాయిలో కంట్రోల్లో లేదు. ఖచ్చితంగా దీని మీద అసెంబ్లీ సాక్షిగా గవర్నర్ ప్రసంగం సమయంలో అడ్డుకుంటాము, నిరసన తెలియజేస్తాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లటంలో భాగంగానే తాము ఈ చర్యకు పాల్పడుతున్నాం. అలాగనే ఖచ్చితంగా వైసీపీ ప్రజల పక్షాన పోరాడుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచక పరిస్థితులు దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్లటంలో భాగంగానే ఢిల్లీలో ఆందోళన చేస్తున్నాం. అలాగనే హోంమంత్రి చాలా బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతుందని మండిపడుతున్నారు. కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV అసెంబ్లీ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.